జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమః. ఈరోజు మనము రావణాసుడు, నరకాసుడు గురించి, అలాగే డబుల్ జెపార్డీ గురించి తెలుసుకుందామా? ముందుగా డబుల్ జెపార్డీ అంటే ఏంటో తెలుసుకుందాం. పార్ట్ 3 ఆర్టికల్ 12 to 35 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్. అంటే మనకి రాజ్యాంగం కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించింది కదా, అందులో ఇది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ అనమాట. చాలా ఇంపార్టెంట్ రైట్ ఇది. డబుల్ జెపార్డీ అంటే ఆర్టికల్ 20 క్లాస్ 2 ప్రకారం ఒక నేరస్తుడిని ఒక నేరం కింద ఒక కోర్టులో ట్రయల్ జరిగి అతనికి శిక్ష పడితే మళ్ళీ అతన్ని అదే నేరం గురించి అదే కోర్టులో కానీ ఇంకా ఏ కోర్టులో అయినా కానీ అతన్ని ప్రాసిక్యూట్ చేయడం కానీ పనిష్ చేయడం కానీ చేయవద్దు. ఇది రూల్ అన్నమాట. అంటే దిస్ ఆర్టికల్ హెల్ప్స్ టు ప్రివెంట్ ద గవర్నమెంట్ ఫ్రమ్ రిపీటెడ్లీ పుట్టింగ్ ఎ పర్సన్ ఇన్ ఎ డేంజర్. మరి రావణాసుడికి, నరకాసుడికి, డబుల్ జెపార్డీకి సంబంధం ఏంటి? మనం మనుషులం. మనం తయారు చేసుకున్న చట్టాల్లోనే చాలా కనికరాలు చూపించుకుంటాము. అంతెందుకు, పిల్లలు లేదా మనవాళ్ళు లేక మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే ఒకసారి వాళ్ళని మందలించాక మళ్ళీ వాళ్ళని ఏమీ అనం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి మాటలతో శిక్ష పడిపోయింది కాబట్టి. ఇంకొకటి, వాళ్ళు మనవాళ్ళు కాబట్టి. మరి రావణాసుడికి కూడా పెద్ద శిక్ష పడింది కదా. అతన్ని అందరూ ద్వేషించారు, ఆఖరికి అతని భార్యతో సహా. అంటే అతను చేసిన నేరం అలాంటిది, క్షమించరాని నేరం. అందుకే ప్రతి సంవత్సరం మనమంతా కలిసి రావణాసుడి దహనం చేస్తాం. చాలా గొప్ప విషయం కదా. మరి మనం మంచివాళ్ళమా? మనకి అర్హత ఉందా? మనలో కూడా కాముడు అంటే కోరికలు, నరకాసుడు అంటే సెల్ఫిష్నెస్, రావణాసుడు అంటే 10 రకాల ఆలోచనలు ఉన్నాయి కదా. మరి మన లైఫ్లో తెలుసో తెలియకో పొరపాటునో ఏదో ఒక చిన్న తప్పు చేసే ఉంటాం కదా. కనిపించే తప్పులకి శిక్ష, మరి కనిపించని వాటికి? రావణాసుడు చనిపోయాక రాముడితో సహా 3 కోటి దేవతలు అందరూ క్షమించారు, ఒక శివుడు తప్ప. శివుడు ఎందుకు క్షమించలేదో వేరే వీడియోలో తెలుసుకుందాం. మరి నరకాసుడు కూడా శిక్ష పడింది. ముందుగా నరకాసుడు ఎవరో, ఆయనకి ఎవరి చేతిలో శిక్ష పడిందో తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసిన కదే, పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమాతను అపహరించి బాధ పెడుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో వచ్చి ఆమెను కాపాడి ఆ రాక్షసుని సంహరిస్తాడు. ఆమె కోరిక మేరకు ఆమెను వివాహం చేసుకుంటాడు. వారికి కలిగిన సంతానమే ఈ నరకాసురుడు. విష్ణువు వల్ల కలిగిన శక్తిని అతను దుర్వినియోగం చేసుకుని రాక్షసుడై మరో జన్మలో సత్యభామ చేతిలో చనిపోతాడు. సత్యభామ అంటే అంతకుముందు జన్మలో భూదేవి అన్నమాట. కన్న తల్లి చేతిలో చనిపోవడం కంటే నరకం వేరేది ఉండదు. మరి ఎప్పుడో శిక్ష పడిపోయిన వాళ్ళని శిక్షించటంలో ఏం గొప్పతనం ఉంది? మనకి ఏమొస్తుంది? నేను రాక్షసులను సమర్థించట్లేదు. అలా కాదు, వారిని దహనం చేసి తీరాల్సిందే. అంటే వారి బొమ్మలకు మీలోని తెలుసో తెలియకో చేసిన పొరపాట్లు, చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు అభిప్రాయాలు ఇవన్నీ ఒక కాగితం మీద రాసి వారితో పాటు దహనం చేయండి. అలా కాదు, మేము మంచి వాళ్ళం, మాకు ఏ చెడు ఆలోచనలు లేవు అనుకుంటే గనక, ఏదైనా నెగిటివిటీ మిమ్మల్ని బాధ పెడుతుంది అనుకుంటే అది కూడా కాగితంలో రాసి దహనం చేయండి. అగ్నిలో ఒక్కసారి దగ్ధమైనది తిరిగి రాదు. మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ధన్యవాదాలు.